నమస్తే. హాయ్ హలో. వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో గిరీందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అల్వాల్ హైదరాబాద్ ఇండియా. ఈరోజు ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు 24/6/2025 మంగళవారం. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్ అమెరికా. ఖతార్ ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. ఖతార్ ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, పేలుళ్లతో దద్దరిల్లిన దోహా గగనతలం, క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణనష్టం లేదన్న ఖతార్, గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్ అంటూ మరి మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి, భారతీయులు సహా వేల మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం, గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల్లో భయాందోళనలు, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అంటూ ఇక్కడ మరి డొనాల్డ్ ట్రంప్ మీద ఉన్నటువంటి కోపంతో మరి అమెరికా మీద ఉన్నటువంటి కోపంతో మరి ఈ రకంగా జరుగుతుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఖతార్లోని దోహా శివార్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై ఆల్ ఉదీద్పై ఇరాన్ క్షిపణి దాడులు అంటూ మరి ఇరాన్ పైన దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో కలిగించుకొని మరి ఇటు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఇరాన్పై దాడి చేస్తున్న సంగతి చూస్తున్నాం. మరి ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇతర ప్రాంతాలపైన పాకిస్తాన్కి సంబంధించినటువంటి మరి వ్యాపారాలు, బిల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఇతర దేశాల్లో అక్కడ ఈ రకంగా దాడి అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. దీన్ని మరికొంత చదివినిపించే ప్రయత్నం చేస్తా. గగన తలాల మూసివేత, ఇరాన్ దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కువైట్, ఖతార్, బహ్రెయిన్లు తమ గగన తలాల్ని మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు ఎక్కడి వారికి అక్కడే చిక్కుపోయే ముప్పు కనిపిస్తుంది. తాజా పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఇక్కడ ఇస్తున్నారు. అయితే మనము ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8:30కు వివిధ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు చదువుతున్నాము. మరిన్ని న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాల కోసము ఉదయం పూట 7 నుంచి 8:30కు ఉండేటువంటి లైవ్ కార్యక్రమంలో చూడాలని, ఒకవేళ సమయం లేకపోతే మీరు ఎప్పుడైనా ఆ లైవ్ సెక్షన్లోకి వెళ్తే ఆ వీడియో అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మరి ఆ బాంబు దాడులకి, ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ధ్వంసమైన అంబులెన్స్ అంటూ మరి ప్రాణాలు కాపాడడం కోసం వచ్చేటువంటి అంబులెన్స్లు ఈ రకంగా దగ్ధమైనటువంటి ఒక అంశాన్ని చూపిస్తారు. అలాగే ఇక్కడ మంత్రి గురించి ఒక అంశం ఇస్తున్నారు. మంత్రివర్గ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి, బనకచెర్లపై ఎందాకైనా కొట్లాడదాం, తెలంగాణ వాటా జిల్లాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోం, ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు, నవంబర్ 9లోగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు, చౌటుప్పల్ సంగారెడ్డి వరకు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం, రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు అంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇటు నిర్ణయాల గురించి ఒక అంశం ఇస్తున్నారు. అలాగే 9 రోజుల్లోపే రైతు భరోసా, ఇప్పటి వరకు 67 లక్షల మందికి రూపాయలు 8,284 కోట్ల విడుదల, మిగిలిన వారికి నేడు జమ, హైదరాబాద్లో నేడు విజయోత్సవ సభ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండగ అంటూ ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా గురించి ఒక అంశం ఇస్తారు. అలాగే స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, బీసీ రిజర్వేషన్లు ఖరారుకు గడువు కోరిన ప్రభుత్వం, వాదనలు పూర్తి, తీర్పు వాయిదా అంటూ స్థానిక ఎన్నికలు ఏదైతే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ సంబంధించిన ఎన్నికల గురించి ఉందో ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. అలాగే రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో 15,000 మంది రైతులకు మాఫీ కాలేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు అంటూ ఇక్కడ మరొక అంశం. అయితే మనము ప్రతిరోజు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8:30కి వివిధ తెలుగు దినపత్రికలు చదువుతున్నాము. అలాగే స్టాప్ బర్నింగ్ గార్బేజ్ అంటూ మన గల్లీల్లో ఎక్కడికక్కడ చెత్త కాల్చేస్తున్నారు. ఈ చెత్త కాల్చివేత వల్ల పెద్ద ఎత్తున వాయు కాలుష్యం ఏర్పడి గుండె జబ్బులు, క్యాన్సర్లు, లంగ్ ఇన్ఫెక్షన్లు, అస్తమా లాంటి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి చెత్త కాల్చేయకుండా మన అందరము కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. లైవ్ ద్వారా మనం దీని గురించి చాలా అంశాలు డిస్కషన్ చేస్తున్నాము. మీకు సమయం ఉంటే చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని ముఖ్యాంశాలు ఈనాడు దినపత్రికలోని ఇక్కడ 2వ పేజీలోని కొన్ని ముఖ్యాంశాలు. ఈనాడు జర్నలిజం స్కూల్ 3 విభాగాల్లో 63 మంది ఎంపిక అంటూ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈనాడు జర్నలిజం గురించి ఒక స్కూల్ గురించి ఒక అంశం ఇస్తారు. అలాగే పిండి పదార్థాలు తగ్గిస్తే అంటూ ఒక అంశం ఇస్తున్నారు. మన రోజువారీ ఆహారంలో పిండి పదార్థాలను గణనీయంగా తగ్గిస్తే మధుమేహం, స్థూలకాయం,
జీర్ణ రుగ్మత, ఐబిఎస్ లక్షణాలు, పీసీఓఎస్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంకా గుండె జబ్బులు వచ్చే ముప్పు నుంచి బయటపడతాం. చర్మ సమస్యలు దూరం అవుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విషయాలన్నీ శాస్త్రీయంగా రుజువయ్యాయి అంటూ మైక్ డైటీషియన్ అని ఇక్కడిస్తున్నారు. ప్రస్తుతం నేను గత 3 సంవత్సరాలుగా మా కుటుంబంతో అమెరికాలో ఉంటున్నాను. ఈ సందర్భంగా అమెరికాలో చాలామంది డాక్టర్లు కూడా మన ఇండియన్స్కి ఎక్కువగా మీరు వీలైనంత వరకు రైస్ తక్కువ చేయాలని చెప్తారు. ఒకవేళ తినాల్సి ఉన్న ఏదైనా ఒక పూట కొంచెమే రైస్ తినమని చెప్తుంటారు. మరి ఈ రకంగా పిండి పదార్థాలు ఎక్కువ మన రైస్లో ఉంటాయి కాబట్టి మరి చాలామంది ఎక్కువగా వాకింగ్ లేక ఎక్కువగా శ్రమ లేకపోవడం వల్ల మనం ఎక్కువ రైస్ తింటుంటాం కాబట్టి మన ఇండియన్ కల్చర్లో మన ఆహార పదార్థాల్లో మరి ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రలో మనం ఎక్కువ రైస్ తింటుంటాం కాబట్టి ఈ రకంగా కొంత బీపీ, షుగర్లు, అనేక రకాల గుండె జబ్బులకి కొంత ఇలాంటి ఫుడ్డే కారణమవుతుందని ఇక్కడ చెప్తున్నారు. అలాగే నగదు రహిత ఆరోగ్య సేవలు అందించాలి. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘం వినతి అంటూ ఒక అంశం. మెతక ప్రభుత్వం కాదిది, తొక్కి నార తీస్తాం. జగన్కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరికలు అంటూ మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా జగన్ మాజీ సీఎంను ఉద్దేశించి అన్నటువంటి అంశాన్ని ఇస్తున్నారు. మామూలుగా మెతక ప్రభుత్వం కాదు ఇది, తొక్కి నార తీస్తామంటూ మరొక రకంగా సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది. మామూలుగా తొక్కి నార తీస్తామంటూ కొంత సినిమాలలో అంటుంటారు, ఆ రకంగా అనిపిస్తుంది. ఇక్కడ మత్తు పదార్థాల కేసులో తమిళ నటుడు శ్రీరామ్ అరెస్ట్ అంటూ మనము నిన్నటి ఈవినింగ్ దినపత్రికలో కూడా ఈ అంశాన్ని చదవడం జరిగింది. అలాగే ఖతార్, ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు అంటూ ఇక్కడ ఉత్తర ఇజ్రాయిల్లో కూలిపోయిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అవశేషం అంటూ మరి ఈ రకంగా ఒక చిన్న ముక్కనే ఈ రకంగా ఉంటే మరి ఇంకా పూర్తిగా అది ఎంత పెద్ద ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రపంచంలోని ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు అనేక రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం యుద్ధాలు జరగకుండా ఆగిపోవాలంటూ కోరుకుందాం. యుద్ధంలో గాయం కన్నా ఎక్కువ బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇక్కడ ఇస్తున్నారు. యుద్ధంలో గాయం కన్నా ఎక్కువ బాధ ఇప్పుడు అనుభవిస్తున్నా. భూమి కోసం 37 ఏళ్లుగా మాజీ సైనికుడు పాట్లు అంటూ అధికారులను కలిసిన తర్వాత కుమారుడి సాయంతో వెనుదిరుగుతున్న యూసఫ్ అంటూ మనం ఈ మధ్యలో సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, చాలామంది ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి జవాన్లు చాలామంది తమ భూమిని కోల్పోయామంటూ చాలామంది సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. ఇలాంటి సైనికులకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ అలాంటిది ఒక అంశం. యుద్ధంలో గాయం కన్నా ఎక్కువ బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాం. భూమి కోసం 37 ఏళ్లుగా మాజీ సైనికుడు పాట్లు అంటూ ఇక్కడ అతడు తన జవాన్ ఆర్మీ డ్రెస్తో ఉన్నటువంటి ఒక మాజీ సైనిక డ్రెస్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని గడిస్తున్నారు. పాత బస్తీకి చెందిన యూసఫ్ 75 మాజీ సైనికుడు 1971 భారత్ చైనా యుద్ధంలో పాల్గొని తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆయనకు 1988లో అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బాటసింగారం రెవెన్యూలోని సర్వే నంబర్ 303, 393లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. పట్టాపత్రాన్ని యూసఫ్కు తూర్పు డివిజన్ ఆర్డీఓ అందజేశారు. అయితే ఆ భూమి అప్పటికే కబ్జాలో ఉంది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ 37 ఏళ్లుగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటూ మరి ఈ రకంగా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని మరి ప్రభుత్వమే దీనికి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కుదిరితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో ఇన్వాల్వ్ అయ్యి అతనికి న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ దోహా సమీపంలోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు అంటూ ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నారు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి 6 తెలంగాణ విద్యార్థుల రాక అంటూ మరొక అంశం. 9 రోజుల్లోపే రైతు భరోసా అంటూ ఈ రకంగా మొదటి పేజీలోని కొన్ని కంటిన్యూగా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మరి ఒక పెద్ద ఎత్తున క్యూ ఉన్నారు, మరి ఏదైనా బ్యాంకులో అనుకుంటాను. ఇక్కడ రైతు భరోసా కోసం బ్యాంకులో వరుస అంటూ పెద్ద ఎత్తున బ్యాంక్ అంతా నిండిపోయినటువంటి ఒక ఫోటో ఇస్తారు. అలాగే ఈనాడు దినపత్రికలు ఇచ్చే ఇది సంగతి కార్టూన్, నేను కూడా సాయం చేస్తా అంటూ ఇటు ట్రంప్ లాగా అనిపిస్తున్నట్టుంది. గతంలో మరి బైడెన్ అనేక మంది ఇతర అమెరికా లీడర్లను చూపించుకుంటున్నా, మరి ఇందులో కొంత రష్యా ఇతర దేశస్తులను కూడా చూపించుకుంటూ ఇటు మరి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను ఉద్దేశించి ఈ రకంగా సంక్షోభం దిశలో ప్రపంచం అంతా ఉంది అన్నటువంటి ఒక అంశాన్ని మరి ప్రస్తుతం అనేక దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి, దాన్ని ఉద్దేశించి ఇచ్చినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉదయం 7 నుంచి 8 జరిగే లైవ్ ద్వారా కూడా పాల్గొనాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చివరిగా బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలి, ఉద్యాన వర్సిటీ దరఖాస్తునిస్తున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాలమూరు బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేసింది అంటూ ఇక్కడ ఒక మనం సీతాఫలం, చిప్పల పండు అని పిలుస్తుంటాం, దాని గురించి ఒక అంశం ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.